Dhanlakshmi, you have to don't present your screen. Yeah. I hope the screen is available right now. Screen కనిపిస్తుందా? Yes, ma'am. Yeah, let's start. So now we are going to have in the Ma'am. closed cycle gas turbine. Closed cycle gas turbine. మ్యామ్ Closed cycle. Screen పీపీటీ కనిపించట్లేదు మ్యామ్. షేర్ చేశానే. కాదు మేడం, ఇప్పుడు ఇప్పుడు చెప్తుంది కనిపించట్లేదు మ్యామ్. చెక్ Yes. ఇప్పుడండి కనిపిస్తుంది. మళ్ళీ పోయిందా? Yes, ma'am. ఎస్ మ్యామ్. 1 minute ఆగండి. ఇంకా పోతులేండి. ఇదే కదా కనిపిస్తుంది ఇప్పుడు? ఎస్. Now check it out. We are going to have the next one is closed type gas turbine power plant అండి. ఇంతకు ముందు మనం ఓపెన్ టైప్ చెప్పామండి, ఇప్పుడు క్లోజ్డ్ టైప్ గురించి మాట్లాడుతున్నాం. సో కమింగ్ ఫర్ ద క్లోజ్డ్ టైప్, ఇంతకు ముందు ఏం జరిగింది? ఫస్ట్ దాంట్లో ఓపెన్ టైప్ లో ఏం చేశారండి? ఓపెన్ టైప్ లో ఏం చేశారు? ఇంటర్ కూలర్లు అవన్నీ కాకుండా ఏం చేశారు చెప్పండి అమ్మా. ఒక కంప్రెసర్ దగ్గర నుంచి టర్బైన్ దగ్గర వర్క్ జరగాలి. ఎగ్జాస్ట్ గాలికి వదిలేస్తాం. మళ్ళీ ఇక్కడ అదే ప్రాసెస్ ఏం జరుగుతుందో చూడండి అమ్మా. ఫస్ట్ కంప్రెసర్ తీసుకోవాలి, కంప్రెషన్ దగ్గరికి మీరు ఎయిర్ పంపించాలి. కంప్రెస్ అయిన ఎయిర్ వచ్చేసి హీట్ ఎక్స్చేంజర్ లోకి వెళ్ళి హీట్ ఇన్ చేసుకుని టర్బైన్ లోకి పంపించాలి. టర్బైన్ యొక్క వర్క్ ఏదైతే జరుగుతుందో అదే వర్క్ ఇటు ఈ వర్క్ కూడా జరుగుతుంది. కంప్రెసర్ కూడా అదే వర్క్ యూజ్ చేసుకుంటుంది. దాని నుంచి మళ్ళీ ఎగ్జాస్ట్ ప్రెషర్ బయటికి పంపించకుండా హీట్ ఎక్స్చేంజర్ అనే దానిలోకి పంపించి మళ్ళీ దీని నుంచి హీట్ ఏదైతే ఉందో అది కంప్రెసర్ లోకి పంపిస్తామండి. ఇది ప్రాసెస్. సో ఇందులో ఏం జరుగుతుందంటే కంప్రెషన్ అండ్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ రెండు సేమ్ ఉంటాయండి. కంప్రెషన్ అండ్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ రెండు సేమ్ గా జరుగుతాయి. అంటే ఇక్కడ కంప్రెషన్ జరుగుతుంది, ఇక్కడ ఎక్స్పాన్షన్ జరుగుతుంది, రెండు సేమ్ గా జరుగుతాయి. కానీ కంబషన్ ప్రాసెస్ మాత్రం సేమ్ గా జరగదండి. కంబషన్ ప్రాసెస్ మాత్రం ఏమవుతుంది? కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ ఎడిషన్ తో యాడ్ అవుతుంది. కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ ఎడిషన్ అంటే ఇక్కడ ప్రతి దగ్గరికి హీట్ ఇస్తూ ఉంటామండి. కంబషన్ ఇక్కడ జరగాలి అంటే హీట్ అనేది మనం ఇస్తూ ఉంటాం. ఎక్కడి నుంచి? బయట నుంచి సోర్స్ ఇస్తాం, ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి ఇస్తామండి. సో ఈ ఎగ్జాస్ట్ ప్రాసెస్ ఏమవుతుందంటే, ఇక్కడ బయటకు వచ్చే ప్రాసెస్ ఏమవుతుందంటే హీట్ కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ రిజెక్షన్ ప్రాసెస్ అండి. కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ రిజెక్షన్ ప్రాసెస్. ఓకే, సో అది బయటకు వచ్చే ప్రాసెస్ అండి. సో ఈ ప్రాసెస్ జరిగితే దీన్ని ఏమంటామంటే క్లోజ్డ్ టైప్. ఏం లేదండి, మనం డైరెక్ట్ గా బయటకు వదిలేకుండా యూఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ ఎక్స్చేంజర్, హీట్ ఎక్స్చేంజర్, దట్ ఈస్ కాల్డ్ as కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ రిజెక్షన్ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ డయాగ్రామ్ చూడండి. క్లోజ్డ్ టైప్ సర్కిల్ కి స్టీమ్ టర్బైన్ కి వీఆర్ డ్రాయింగ్ ది పివి డయాగ్రామ్స్. ఇక్కడ టిఎస్ డయాగ్రామ్ అండి, ఇది పివి డయాగ్రామ్. సో 1 to 2 is said to be adiabatic expansion, compression. ఫస్ట్ ది కంప్రెషన్ కదండి, కంప్రెసర్ లో ఏం జరుగుతుంది? కంప్రెషన్ జరుగుతుంది. సో దిస్ ఇస్ ది కంప్రెషన్. సో దిస్ ఇస్ 2 to 3 is said to be constant pressure heat addition process. Next one is adiabatic expansion. టర్బైన్ లో జరిగేదండి ఇది adiabatic expansion. And 4 to 1 is again constant heat rejection process. Constant pressure heat rejection process. So this is what your diagram for PV is. Now let us talk about TS diagrams. So 1 to 2, 2 to 3, 3 to 4. చూడండి అమ్మా, 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4. ఇక్కడ ఏమవుతుంది? ఎన్ని కాన్స్టెంట్ ప్రెషర్ లైన్స్ అయితే 1 to 2 to 3 set of the constant pressure, approximately constant. Again 4 to 1. So this is how it happens in your కండిషన్. సో చూద్దాండి. 1 to 2 ఏమన్నా అనుకున్నాం? ద ఎయిర్ ఇస్ కంప్రెస్డ్ ఐసెంట్రోపికల్లీ అంటే అడియాబెటిక్ ప్రాసెస్ అండి. ఫ్రమ్ లోవర్ ప్రెషర్ టు ద అప్పర్ ప్రెషర్. సో ఇట్ ఈస్ T1 to T2. టెంపరేచర్ రైజ్ అనేది T1 నుంచి T2 జరిగింది. 2 to 3 ఏమన్నా? హీట్ ఫ్లో ఇంటూ ది సిస్టమ్ ఇంక్రీజింగ్ ద వాల్యూమ్ ఫ్రమ్ 2 to T3 as well as T2 to T3 and pressure remains constant. టెంపరేచర్ మాత్రం ఇంక్రీజ్ అయింది, వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అయింది. సో హీట్ రిసీవ్డ్ ఏంటి అంటే MCP into T3 minus T2 ఎందుకు తీసుకున్నాం అంటే థర్డ్ పాయింట్ సెకండ్ పాయింట్ కాబట్టి అండి.
ఈ ఈక్వేషన్ చూసుకోండి అమ్మా మీకు కావాలంటే కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ ఈక్వేషన్ ఇది. కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ ఈక్వేషన్ ఇది. నెక్స్ట్ ఎయిర్ ఎక్స్పాన్షన్ అవుతుంది ఐసెంట్రోపికల్ గా ఎక్కడి నుంచి P2 P1 ఎక్స్పాన్షన్ జరుగుతుందండి. ఎక్స్పాన్షన్ జరుగుతుందంటే ఇక్కడ ఉండే ప్రెషర్, ఇక్కడ ఉండే కండిషన్ ప్రకారం ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాప్ ఆఫ్ ది టెంపరేచర్ అండ్ డ్రాప్ ఆఫ్ ది ప్రెషర్ కూడా జరుగుతుంది. సో నో హీట్ ఫ్లోస్ అక్కర్. హీట్ గురించి ఏం మాట్లాడట్లేదు ఇక్కడ మనం. సో నెక్స్ట్ కండిషన్ లో ఏంటంటే 4 నుంచి 1 కి హీట్ రిజెక్షన్ జరుగుతుందండి. మళ్ళీ హీట్ రిజెక్షన్ జరుగుతుంది, అలాగే వాల్యూమ్ తగ్గిపోతుంది. హీట్ రిజెక్షన్ జరుగుతుంది, వాల్యూమ్ తగ్గిపోతుంది. వాల్యూమ్ అంటే ఇక్కడ చూడండి అమ్మా 2 నుంచి 3 వరకు పెరిగింది కదా. సో ఈ గ్యాప్ ఎంత ఉంది? 1 to 4 ఎంత ఉంది? 1 to 4 is less when compared to 2 to 3. So I can say that heat volume is increased. సో ఇది కూడా అగైన్ కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్. సో ఏ పాయింట్స్ కి కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ అప్లై చేస్తున్నాం అంటే 4 and 1. సో దట్ ఈస్ వై ఇట్ బికేమ్ మాస్ ఇంటూ సెంటర్ ఆఫ్ Cp into T4 minus T1. Okay, so now we will see what are the advantages and disadvantages over these two. So first one, the merits are said to be higher efficiency. And enduku higher thermal efficiency enduku vastundi? High thermal efficiency enduku vastundi ante ikkada meer పంపించే air already heat air పంపిస్తున్నారు. సో కంప్రెషన్ ఈజీగా జరిగిపోతుంది కాబట్టి higher thermal efficiency అనేది వస్తుంది. థర్మల్ ఎఫిషియన్సీ అండి, ఓన్లీ హీట్ గురించి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ రెడ్యూస్డ్ సైజ్, మిగతా వాటితో కంపేర్ చేస్తే సైజ్ తక్కువ కదండి. సో అలాగే హీట్ ట్రాన్స్మిషన్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంటుంది. లైక్ ఇంప్రూవ్డ్ కంటామినేషన్ ఏం జరగదు. కంటామినేషన్ అంటే పాడైపోవడం అండి. బాయిలర్స్ అవి ఉంటే స్క్రాచెస్ పడి స్కేల్స్ ఫామ్ అయ్యి హోల్స్ పడుతూ ఉంటాయి. అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. అలాగే ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ కూడా చాలా తక్కువ. వర్కింగ్ మీడియం ఏం లేదు ఇందులో. వర్కింగ్ మీడియం స్టీమ్ అది ఇది అని ఏం లేదు కదండి. జస్ట్ ఓన్లీ ఫర్ ద టర్బైన్ యూ విల్ సెండ్ ది స్పీడ్. సో గ్రేటర్ అవుట్పుట్ అండ్ ఎక్స్పెన్సివ్ ఆఫ్ ది ఫ్యూయల్. ఫ్యూయల్ కూడా పెద్ద కాస్ట్లీ కాదండి. ఇప్పుడు డిమెరిట్స్ కి రండి. కాంప్లెక్సిటీ అంటండి. కాంప్లెక్సిటీ అంటే హ్యాండ్లింగ్ కష్టం అండి. యాక్చువల్లీ లార్జ్ అమౌంట్ ఆఫ్ కూలింగ్ వాటర్ ఇస్ రిక్వైర్డ్. ఇక్కడ హ్యాండ్లింగ్ కష్టం అండి. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత హీట్ ఇక్కడ బయటకు వచ్చేస్తుంది. ఈ వాటర్ మళ్ళీ ఇటు పంపించాలంటే హ్యాండ్లింగ్ కష్టం. సో నెక్స్ట్ డిపెండెంట్ సిస్టమ్. ఒకవేళ ఈ 4గిట్లో ఏదైనా ఒక ఈ హీట్ ఎక్స్చేంజర్ పనిచేయలేదు అనుకోండి, మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ సెట్ టు బి ది డిపెండెంట్. నాట్ ఎకనామికల్ ఫర్ మూవింగ్ వెహికల్స్ అట్ వెయిట్ డెవలప్డ్ ఈస్ హై. సో టర్బైన్స్ అప్లై చేసుకోవచ్చు. గ్యాస్ టర్బైన్స్ ఆర్ ఓన్లీ యూజ్డ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ సెట్ టు బి ది క్లోజ్డ్ కండిషన్. ఇట్ ఈస్ సెట్ టు బి అట్ క్లోజ్డ్ కండిషన్ అంటే స్టేషనరీ కండిషన్ లో మాత్రమే ఇట్ ఈస్ అప్లికబుల్. స్టేషనరీ కండిషన్ లో మాత్రమే ఇట్ ఈస్ అప్లికబుల్ అండి. అండ్ రిక్వైర్స్ ది యూజ్ ఆఫ్ వెరీ లార్జ్ ఎయిర్ హీటర్. ఎయిర్ హీటర్ కావాలండి. ఇక్కడ చూడండి ఇది. సో దిస్ ఇస్ ది ఎయిర్ హీటర్. దిస్ ఇస్ ది ఎయిర్ హీటర్. ఇది కావాలండి. సో చూడమ్మా, ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఫర్ గ్యాస్ టర్బైన్స్. గ్యాస్ టర్బైన్స్ కి ఫ్యూయల్స్ కనుక కన్సిడర్ చేసుకుంటే వాటిలో ఉండే ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అండి. సో ఫస్ట్ వన్, it has a better calorific value, self-lubricating property, available at low cost and well purified. It is a volatility in appreciable value only. సో చూడండి అమ్మా, ఇక్కడ క్వాలిటీ, ఎఫిషియన్సీ, కాస్ట్ తక్కువ ఉండాలి, ఎఫిషియన్సీ ఎక్కువ ఉండాలి, అలాగే క్వాలిటీ కూడా ఎక్కువ ఉండాలి. ఇలాగా ఉండే కండిషన్స్ ని మనం గ్యాస్ టర్బైన్స్ కింద వాడుకోవచ్చు. ఏమేమి ఉండాలి అంటే హైయర్ క్యాలరిఫిక్ వాల్యూ ఉండాలండి, సెల్ఫ్ లూబ్రికేటింగ్ ప్రాపర్టీ ఉండాలి. అంటే అదే సెల్ఫ్ లూబ్రికేట్ చేసుకోవాలి. మళ్ళీ డిఫరెంట్ లూబ్రికేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి ఉండకుండా ఉండాలి. అలాగే లో కాస్ట్ లో అవైలబిలిటీ ఉండాలి. సో ఇవన్నీ ఉండే గ్యాసెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ గురించి మాట్లాడుకుంటే వీ హ్యావ్ డిఫరెంట్ గ్యాసెస్, వీ కెన్ గో విత్ దిస్. సో వన్ ఇస్ ఫర్ న్యాచురల్ గ్యాస్. న్యాచురల్ గ్యాస్ జనరల్ గా ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కి యూజ్ చేస్తామండి. ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కి యూజ్ చేస్తాము. సో నెక్స్ట్, హై గ్రేడ్ గ్యాస్లిన్ ఇస్ ఫర్ ఎయిర్క్రాఫ్ట్ అప్లికేషన్స్. కిరోసిన్ ఇస్ ఫర్ డిస్టిల్డ్ ఆయిల్స్. బ్లాస్ట్ ఫర్నెస్ లో వచ్చేసి స్టీల్ మిల్స్ వాటిలో వాడతామండి బ్లాస్ట్ ఫర్నెస్ గ్యాస్ అని. రెసిడ్యూల్ గ్యాసెస్ ఫర్ ది క్రూడ్ ఆయిల్స్ అండ్ హెవీ ఆయిల్స్. ఈ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ వాడతామండి. ఓకే, ఇవన్నీ గ్యాసెస్ కెన్ బి కాల్డ్ as ఆయిల్స్. ఇవి కూడా వాడతామండి మనం ఓన్లీ ఫర్ మన కండిషన్స్. వెహికల్స్ లో మాట్లాడుకునేటప్పుడు ఈ గ్యాస్ వాడతామండి. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అండి. సిఎన్జి అంటే నేచురల్ గ్యాస్ ఫర్ ఇండస్ట్రియల్ పర్పస్ అన్నారు కదా. ఆటోమొబైల్స్ కూడా వాడచ్చండి. ఆటోమొబైల్స్ లో కూడా వాడుకోవచ్చు. ఆటోమొబైల్స్ లో ఎలా వాడతారంటే దాన్నే కంప్రెస్ చేసి వాడతామండి. సో దట్ ఈస్ కాల్డ్ as సిఎన్జి గ్యాసెస్. ఇంకోటి ఉంటుందండి ఎల్పిజి అని. విల్ హ్యావ్ ఎల్పిజి గ్యాసెస్ అండి.
ఎల్పిజి గ్యాసెస్ అంటే మీనింగ్ ఏంటండి? లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. ఎస్, ఇవి కూడా ఆటోమొబైల్స్ లో వాడతాం. ఓకే, సో హౌ డు యూ స్టార్ట్? నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ హౌ డు యూ స్టార్ట్ గ్యాస్ టర్బైన్ ప్లాంట్? మిగతావన్నీ సరే, అసలు టర్బైన్ ప్లాంట్ స్టార్ట్ చేయాలంటే ఏమేం కావాలి? సో ఫస్ట్ ఏంటిగా ఏమేమి అంటే దాంట్లో ఉండే ప్రాసెస్ మొత్తాన్ని తీసుకుంటే సింపుల్ అండ్ క్విక్ గా అయిపోతుంది. ఫస్ట్ ఏంటంటే ఆయిల్ పంప్స్, ఇంటర్ కూలర్ ఉంటాయండి. ఇంటర్ కూలింగ్ వాటర్ పంప్స్, ఆయిల్ పంప్స్ ఉంటాయి. ఆర్ అండ్ రన్ అప్. అలాగే స్టార్టింగ్ మోటార్ is స్విచ్ డౌన్. అంటే ఇది సంథింగ్ లైక్ ఎట్లా అని చెప్పొచ్చు అంటే మీకు ఎక్స్పెరిమెంట్ అండి. when you go for your lab you can see it. So next, combination of gas turbine cycles అండి. కాంబినేషన్ ఆఫ్ గ్యాస్ టర్బైన్ సైకిల్స్. సో గ్యాస్ టర్బైన్ అండ్ స్టీమ్ పవర్ ప్లాంట్స్. గ్యాస్ అంటే టర్బైన్ వచ్చేసి స్టీమ్ టర్బైన్ బదులు గ్యాస్ టర్బైన్ పెట్టి స్టీమ్ పవర్ ప్లాంట్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఇది ఈ ప్రాసెస్ ని ఎందుకు వాడతాము అంటే టు యూటిలైజ్ ది హీట్ ఆఫ్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ అండి. అలాగే గ్యాస్ టర్బైన్ ఏమవుతుంది అంటే ఫైనల్ గా ఓవరాల్ గా ప్లాంట్ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇందులో పాపులర్ డిజైన్స్ ఏంటంటే ఫీడింగ్ హీట్ వాటర్ విత్ ఎగ్జాస్ట్ గ్యాసెస్, అలాగే ఎంప్లాయింగ్ ది గ్యాసెస్ ఫ్రమ్ ది సూపర్ చార్జ్డ్ బాయిలర్ టు ఎక్స్పాండ్ ది ఇన్ గ్యాస్ టర్బైన్ అండ్ ఎంప్లాయింగ్ ది గ్యాసెస్ ఇస్ అ కంబషన్ ఆఫ్ ఎయిర్ ఇన్ ది స్టీమ్ బాయిలర్స్. ఈ మూడుని మనం 3 కండిషన్స్ చెప్పుకున్నాం కదండి. ఓపెన్ టైప్ కి రీహీటింగ్, ఇంటర్ కూలింగ్ అని చెప్పి ఆ స్టోరీ అండి ఇది. రీహీటింగ్, రీజనరేటివ్ అండ్ ఇంటర్ కూలింగ్, దట్ ఈస్ ద ప్రాసెస్ ఫర్ దట్. సో నౌ ఫీడింగ్ వాటర్ అన్నాం కదా, ఇక్కడ ఫీడింగ్ వాటర్ అన్నాం కదండి. ఫీడ్ వాటర్ కండిషన్ ఏంటో అన్నది మళ్ళీ ఇస్తున్నాడండి. సో నౌ చెక్ హియర్ ఓన్లీ ద లెఫ్ట్ ఓవర్ పార్ట్ ఆర్ విచ్ వి డిడ్ంట్ స్టడీ ఇస్ ఓన్లీ దిస్ పార్ట్ అండి. ఈ పైన పార్ట్ ఒక్కటే మనం చదువుకోలేదు. ఇంతకు ముందు కంప్రెసర్ నుంచి కంబషన్ ఛాంబర్ కి, టర్బైన్ కి, జనరేటర్ కి ఈ స్టోరీ చదివామండి ఆల్రెడీ. ఆల్రెడీ వీ హ్యావ్ స్టడీడ్ దిస్. గుర్తుందా? ఆల్రెడీ వీ హ్యావ్ స్టడీడ్ దట్. I will show you that we have studied already. Instead of, without heat exchanger we have studied compression, combustion chamber, turbine, and this is the out diagram which we are seeing now right now. Okay, same andi. So em chestunaru same condition దగ్గర టర్బైన్ నుంచి you are applying some more else conditions to affect this. So ఏమవుతుందండి, అవుట్పుట్ ఏదైతే గ్యాసెస్ ఇక్కడ జనరేట్ అవుతాయి, ఇది టర్బైన్ జనరేటర్ అండి. దిస్ ఇస్ డిఫరెంట్ పార్ట్. సో ఈ టర్బైన్ దగ్గర ఏదైతే అవుట్పుట్ దగ్గర వచ్చే అవుట్పుట్ హీట్ ఆఫ్ ది గ్యాస్ టర్బైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటామండి. ఎలా అంటే హీట్ రికవరీ సిస్టమ్ జనరేటర్ అంటామండి. హీట్ రికవరీ స్టీమ్ జనరేటర్, హెచ్ఆర్ఎస్జి. ఇక్కడ నుంచి హీట్ తీసుకుని ఇలా పంపించి దీని నుంచి మళ్ళీ బాయిలర్ లోకి పంపించి మళ్ళీ కంప్రెసర్ లోకి పంపించండి. సో దీని మీనింగ్ ఏంటంటే ఇన్పుట్ కి వచ్చేటప్పటికి హీట్ ఎనర్జీ కింద పంపించవచ్చు. సో ఇట్ కెన్ బి యూజ్డ్ as ఇన్పుట్ హీట్ టు ది స్టీమ్ టర్బైన్ పవర్ ప్లాంట్. సో ద నెక్స్ట్ వన్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ 2 పవర్ జనరేషన్ సైకిల్స్ అండి. ఎన్హాన్స్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ది ప్లాంట్. ఈ ప్లాంట్ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది అంటున్నాం. ఎందుకు ఎఫిషియన్సీ పెరుగుతుంది అంటే మనం స్టీమ్ టర్బైన్స్ లో ఒక స్టోరీ చదివినప్పుడు స్టీమ్ టర్బైన్ నుంచి బాయిలర్ లోకి కనుక స్టీమ్ వెళ్తే అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత టర్బైన్ లోకి డైరెక్ట్ గా పంపిస్తామండి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే టర్బైన్ నుంచి వచ్చిన హీట్ ని తీసుకుని ఇందులోంచి హీట్ వెళ్తుంటుందండి, ఇందులో ఫీడ్ వాటర్ వెళ్తుంది. ఈ రెండిట్లోంచి స్టీమ్ జనరేటెడ్ డైరెక్ట్ గా బాయిలర్ లోకి వెళ్తుంది. సో బాయిలర్ లో మళ్ళీ స్టీమ్, ఆ వెట్ స్టీమ్ కాస్త డ్రై స్టీమ్ లోకి కన్వర్ట్ చేసేసి ఇట్ విల్ స్టార్ట్ ది ప్రాసెస్ టు సెండ్ బ్యాక్ టు ది టర్బైన్. సో ఇక్కడ ఒక టర్బైన్ దగ్గర వర్క్ జరుగుతుంది, ఇక్కడ టర్బైన్ దగ్గర వర్క్ జరుగుతుంది. అప్పుడు ఎన్ని దగ్గర జరుగుతున్నట్టండి? 2 పవర్ సైకిల్స్ ఉన్నట్టండి, 2 పవర్ జనరేషన్ సైకిల్స్ ఉన్నట్టు. సో ఎప్పుడైతే 2 జనరేషన్ ఆఫ్ పవర్ సైకిల్స్ ఉంటాయో ఖచ్చితంగా ఎఫిషియన్సీ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆబ్జెక్ట్ విల్ బి ఇంక్రీస్డ్. అర్థమైందండి? సో వైల్ ది ఎలక్ట్రికల్ ఎఫిషియన్సీ ఆఫ్ సింపుల్ cycle plant without waste of heat utilization ranges from between 25 to 40. So idandi 25 to 40 condition jarugutundi. Achieves the efficiency of 60 and more anta. General ga aithe you will have 25 to 40 andi. When you talk about the closed type or combined type, then you can have 60 or more percent efficiency. And మీ efficiency వచ్చేసి 20% వరకు పెరుగుతుందండి. If your efficiency is 20% more, that is very good actually. 20% efficiency is very good actually. Okay, so the next one is applying the gases from the supercharged boiler to expand in the turbine gas turbine. So మనం ఇది సేమ్ స్టోరీ చేసామండి. మనం సేమ్ ర్యాంకిన్ సైకిల్ చెప్పినప్పుడు
ర్యాంకిన్ సైకిల్ చెప్పినప్పుడు మనం వేసిన డయాగ్రామ్ అండి కొంచెం ఇంచుమించులో, బట్ ఓన్లీ ద థింగ్ ఇస్ యూ డోంట్ హ్యావ్ ద కంప్రెసర్ దేర్, యూ విల్ హ్యావ్ అ కంప్రెసర్ హియర్. సో చూడండి అమ్మ, ఫస్ట్ ఎయిర్ వెళ్తుంది కంప్రెస్ అయ్యి సూపర్ చార్జ్డ్ బాయిలర్ లోకి, ఇట్ ఈస్ గోయింగ్ టు హీట్ అండ్ దెన్ గోస్ టు ద టర్బైన్. ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఫ్రమ్ ద టర్బైన్ ఈస్ రీచ్డ్ బ్యాక్ టు ద ఎకనామైజర్. అంటే ఏం లేదండి, ఇక్కడ మళ్ళీ హీట్ చేసి బాయిలర్ లోకి పంపిస్తుంది. సో దట్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి వచ్చే హీట్ కలిపి హీట్ ఎక్కువ అవుతుందో ఆటోమేటిక్ గా టర్బైన్ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది. So the boiler furnace works under a pressure of 5 bar and the gases expand in the gas turbine. The exhaust being using as the feed water before being discharged to the stack. ఈ వాటర్ ఏదైతే బయటకు వస్తుందో మళ్ళీ ఫీడ్ వాటర్ కింద తీసుకుంటున్నాము. ది హీట్ ట్రాన్స్ఫర్ రేట్ ఈస్ హై యాజ్ కంపేర్డ్ టు ది కన్వెన్షనల్ బాయిలర్. ఎందుకు అంటే డ్యూ టు హై ప్రెషర్స్ ఆఫ్ గ్యాసెస్ అండ్ స్మాలర్ సైజ్ ఆఫ్ స్టీమ్ జనరేటర్ ఈస్ నీడెడ్. స్టీమ్ జనరేటర్ ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీ ఎకనామైజర్ లో హీట్ జనరేట్ చేసి సూపర్ హీటెడ్ బాయిలర్ లోకి పంపిస్తున్నారు. అలాగే టర్బైన్ కి వచ్చేటప్పటికి ఆ ఎనర్జీ టర్బైన్ తీసుకునేటప్పటికి మంచి స్టీమ్ తోనే చూసుకుంటుంది కాబట్టి ఫాస్ట్ గా రొటేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, నో నీడ్ ఆఫ్ ఫోర్స్ డ్రాఫ్ట్ ఫ్యాన్స్ యాజ్ ద గ్యాస్ ఇన్ ద ఫర్నెస్ ఆర్ ఆల్రెడీ అండర్ ప్రెషర్. సో ఇక్కడ నుంచి పంపించాలనుకుంటున్నాం అనుకోండి టర్బైన్ కి, ఇక్కడ నుంచి మళ్ళీ ఏ ఫర్నెస్ లు అలాంటివి ఏమీ అప్లై చేయట్లేదండి, డైరెక్ట్ గా ఇట్ విల్ రీచ్ బ్యాక్. సో ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ ఎంత ఉంటుందంటే విల్ హ్యావ్ అప్ టు 7%. We'll be having up to 7%. So let's talk about the next condition, which is said to be the combination of combustion air in the steam boiler. Combustion air in the steam boiler. So చూడండమ్మా, ఇక్కడ లోడ్ అప్లై చేస్తున్నారు, ఇది గ్యాస్ టర్బైన్. సో గ్యాస్ టర్బైన్ నుంచి వస్తుందంటే ఇది ఎనర్జీ అండి, ఫైనల్ ఎనర్జీ. ఇది అంటే అవుట్పుట్, దీన్ని ఏమనొచ్చు అంటే అవుట్పుట్ అనొచ్చండి. చూడండమ్మా, ఇక్కడ గ్యాస్ టర్బైన్ దగ్గర అవుట్పుట్ ఉంది, ఇక్కడ కూడా లోడ్ ఉంది, టర్బైన్ నుంచి ఇక్కడ బయటకు వస్తుంది. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని అబ్జర్వ్ చేయండి అమ్మ. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎకనామైజర్ అంటే ఈ హీట్ తీసుకుని బాయిలర్ లోకి పంపించి బాయిలర్ లో సూపర్ హీట్ చేసి సూపర్ హీట్ నుంచి టర్బైన్ లోకి వెళ్ళి టర్బైన్ నుంచి కండెన్సర్ లోకి వచ్చి కండెన్సర్ నుంచి ఫీడ్ వాటర్ లోకి వచ్చి ఫీడ్ వాటర్ నుంచి ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు ఎకనామైజర్. ఓకే, ఎకనామైజర్ నుంచి మళ్ళీ బాయిలర్ లోకి వస్తుంది. ఇదంతా కాల్డ్ స్టీమ్ ప్లాంట్, స్టీమ్ పవర్ ప్లాంట్ అండి. మనం గీసాం ఆల్రెడీ లేఅవుట్ ఆఫ్ స్ట్రీమ్ పవర్ ప్లాంట్ చెప్పినప్పుడు ఇది చెప్పానండి, లేఅవుట్ ఆఫ్ స్ట్రీమ్ పవర్ ప్లాంట్ చెప్పినప్పుడు ఇది చెప్పాం. సో దీనికి కనెక్షన్ ఏమి ఇస్తున్నాము అంటే ఇప్పుడు మనం చూడమ్మా, ఒక కంప్రెసర్, ఒక కంబషన్ ఛాంబర్, ఒక గ్యాస్ టర్బైన్. ఇక్కడేమో స్టీమ్ టర్బైన్, ఇక్కడేమో గ్యాస్ టర్బైన్. సో ఇక్కడ ఇక్కడ వేరే ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటుందండి, ఇక్కడ కంప్రెషన్ తీసుకుని కంబషన్ జరిగి సో ఈ కంప్రెసర్ కి ఈ షాఫ్ట్ లో ఉండే ఎనర్జీ తీసుకుంటుంది, ఈ షాఫ్ట్ లో ఉండే ఎనర్జీ వచ్చి గ్యాస్ టర్బైన్ తీసుకుంటుంది. సో ఎనర్జీ ఇక్కడ ఉండే ఎనర్జీ ఏదైతే ఉందో అది టర్బైన్ తీసుకుని స్టార్ట్ రొటేటింగ్ విత్ దిస్. సో ఐ హ్యావ్ 1 లోడ్ హియర్, సెకండ్ లోడ్ హియర్, అంటే 2 సార్లు లోడ్ వస్తుందండి. దీని నుంచి ఏం చేస్తున్నాం మనం, యూఆర్ సెండింగ్ దట్ బ్యాక్ టు బాయిలర్. దీన్ని గ్యాస్ టర్బైన్ నుంచి వచ్చిన ఎగ్జాస్ట్ అంటే వేస్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని బయటకు పంపించట్లేదు, యూఆర్ సెండింగ్ ఇట్ టు బాయిలర్ అగైన్. సో ఎప్పుడైతే బాయిలర్ లోకి పంపిస్తారో ఇట్ విల్ స్టార్ట్ రీహీటింగ్ అండ్ దెన్ అగైన్ సెండ్ టు ది స్టీమ్ టర్బైన్. అంటే ఈ స్టీమ్ టర్బైన్ దగ్గర ఎక్కువ ఎఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో చూడండి అమ్మా, ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఆర్ యూజ్డ్ యాజ్ ప్రీహీట్ ఎయిర్ ఇన్ ద కంబషన్ ఛాంబర్. సో ఇక్కడ ముందు హీట్ చేసి కదా పంపిస్తున్నాం, అది రాశారండి. వేర్ ఇన్ విచ్ 5% ఆఫ్ హీట్ రేట్ వచ్చేసి ఇంప్రూవ్మెంట్ ఆఫ్ 5% ఉంటుంది. అలాగే ద బాయిలర్ ఇస్ ఫీడ్ విత్ సప్లిమెంటరీ ఫ్యూయల్ ఆఫ్ ఎయిర్ అండ్ మేడ్ లార్జర్ దెన్ ది కన్వెన్షనల్ ఫర్నెస్. సో జనరల్ గా ఉండే ఫర్నెస్ కంటే ఈజీగా సింపుల్ గా అయిపోతుంది అండి, కన్స్ట్రక్షన్ వచ్చేసి సింపుల్ గా అయిపోతుంది. ఓకే, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్. సో ఈ కాంబినేషన్స్ లో ఏమేమి ఉంటాయంటే చూడండి, డీజిల్ ఇంజిన్ కెన్ బి ఇంప్రూవ్డ్ బై ఇట్ విత్ ఎగ్జాస్ట్ డ్రివెన్ గ్యాస్ టర్బైన్. ఏం లేదండి, దీనికి ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ కావాలంటే మనకి ఇంట్లో ఒక జనరేటర్స్ అని ఉంటాయి కదండి, అపార్ట్మెంట్స్ లో కానీ లేకపోతే బాగా సినిమా హాల్స్ లో వాటిలో జనరేటర్ పెడతారు కదండి. ఎప్పుడైతే పవర్ ఆగిపోతే ఇమీడియట్ గా జనరేటర్ ఆన్ చేస్తారండి. జనరేటర్ ఆన్ చేయాలంటే వాటికి ఫ్యూయల్ ఏంటి అంటే డీజిల్ ఫ్యూయల్ అండి. డీజిల్ ఇచ్చి రెడీగా పెట్టుకుని స్విచ్ ఆన్ చేస్తే అది ఏమవుతుంది అంటే రొటేషన్ జరుగుతూ ఎలక్ట్రిసిటీ ఇస్తుంది. అంటే మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేసే ప్రాసెస్ నే జనరేటర్ చేసే పని అంటామండి, జనరేటర్ చేసే పని అంటాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే అదే కండిషన్ ని ఇన్స్టెడ్ ఆఫ్ డీజిల్ ఇంజిన్ ఎగ్జాస్ట్ బయటకు వచ్చే డ్రివెన్ ఎనర్జీ ఏదైతే ఉందో దాని నుంచి పంపిస్తున్నాం మనం. ఇన్స్టెడ్ ఆఫ్ డీజిల్ ఇవ్వకుండా ఇక్కడ టర్బైన్ రొటేట్ అవడానికి డీజిల్ ఇవ్వకుండా యూఆర్ సెండింగ్ ది ఎగ్జాస్ట్ గ్యాసెస్ అంటే వేస్ట్ గ్యాసెస్ ఆఫ్ ది గ్యాస్ టర్బైన్ నుంచి తీసుకెళ్లి ఇక్కడ ఇస్తున్నారు. అదే కదండి ఇప్పుడు మనం చదివింది.
ఇక్కడ ఉన్న గ్యాస్ టర్బైన్ నుంచి బయటకు వచ్చే గ్యాస్ ని మళ్ళీ యూఆర్ సెండింగ్ ఇట్ బ్యాక్. సో 3 కాంబినేషన్స్ అండి, టర్బో చార్జింగ్, గ్యాస్ జనరేటర్, కాంపౌండ్ ఇంజిన్. అంటే ఈ 3 కాంబినేషన్స్ లో చేసుకోవచ్చు అండి, టర్బో చార్జింగ్, గ్యాస్ జనరేటర్ అండ్ కంబషన్ ఇంజిన్. చూడండి దిస్ వన్ ఇస్ టర్బో చార్జర్. టర్బో చార్జర్. సో టర్బో చార్జర్ అనగానే మళ్ళీ సేమ్ డయాగ్రామ్ వేసామండి. ఎయిర్ కంప్రెషన్ తీసుకున్నాము, తర్వాత కూల్ అయింది, డీజిల్ ఇంజిన్ లోకి వెళ్ళింది. డీజిల్ ఇంజిన్ లో ఎంతో కొంత పవర్ అవుట్పుట్ జనరేట్ చేసుకుంటూ ద ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఆర్ సెంట్ టు ది టర్బైన్. అర్థమైందండి? 2 ప్రాసెస్లు అండి. ఇక్కడ ఎగ్జాస్ట్ గ్యాసెస్ దగ్గర ఇక్కడ ఆల్రెడీ జనరేట్ అయిపోతుందండి పవర్. ఈ షాఫ్ట్ పవర్ ఏదైతే ఉందో అది తీసుకుంటుందని మెకానికల్ ఎనర్జీ అనేసి ఇక్కడ ఒకసారి తీసేసుకుంటున్నాము. తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నాం అంటే ఆ వేస్ట్ ఎనర్జీ మొత్తాన్ని టర్బైన్ లోకి పంపిస్తున్నాం. టర్బైన్ రొటేట్ అయ్యి దాని నుంచి లోడ్ కలెక్ట్ చేసుకుంటుంది, వేస్ట్ ప్రొడక్ట్ ని ఎగ్జాస్ట్ గ్యాసెస్ కింద బయటికి పంపించేస్తాం. సో దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ప్రాసెస్. సో దిస్ ఇస్ కాల్డ్ అస్ టర్బో చార్జింగ్. అంటే ఇక్కడ డీజిల్ ఇంజిన్ తో చార్జ్ చేసామని అర్థం అండి. నెక్స్ట్ వన్ ఈస్ గ్యాస్ జనరేటర్. సో ఇక్కడ చూడండి అమ్మా, ఈ గ్యాస్ జనరేటర్ లో రివర్స్ వేసింది డయాగ్రామ్. కంప్రెషన్ తీసుకుంటుంది. కంప్రెషన్ లో ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ షాఫ్ట్ ఎనర్జీ కొంచెం వాడుకుంటుంది. ఇమ్మీడియట్ గా కంప్రెషన్ తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు కూల్. ఆ కూలర్ అయిన తర్వాత డీజిల్ ఇంజిన్ లోకి పంపిస్తుంది. ఎప్పుడైతే గ్యాస్ డీజిల్ ఇంజిన్ లో రూమ్ టెంపరేచర్ లో ఉండి ఎప్పుడైతే ప్రొడక్షన్ లైక్ కంబషన్ అనేది జరుగుతూ ఉంటుందో దెన్ ఇట్ విల్ రీచ్ టు ఇట్స్ పాయింట్ అండ్ దెన్ గో బ్యాక్ టు ది టర్బైన్. ఎప్పుడైతే టర్బైన్ స్టార్ట్ అవుతుందో ద పవర్ విల్ బి గివెన్ అవుట్పుట్. సో this type is called as gas generator. So చూడండి, the compressor which supplies the compressed air to the diesel engine, not driven from gas turbine but from the diesel engine through the same suitable device. So డైరెక్ట్ గా అవ్వకుండా డీజిల్ ఇంజిన్ కి ఇచ్చి డీజిల్ ఇంజిన్ నుంచి టర్బైన్ లోకి వెళ్తుంది. So the output of the diesel engine is consumed in driving the air compressor and gas turbine supplies. Gas turbine and air turbine supplies ki vadutunnamu. So the next one will be కాంపౌండ్ ఇంజిన్ అండి. చూడండి అమ్మ, కాంపౌండ్ ఇంజిన్ లో కంప్రెషన్, ఎయిర్ ఏమో కంప్రెషన్ తీసుకుంటుంది, ఎయిర్ కూల్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ గా డీజిల్ ఇంజిన్ పంపిస్తుంది. డీజిల్ ఇంజిన్ నుంచి ఒక పవర్ బయటికి తీసేసుకుంటున్నాము. అగైన్ యూఆర్ సెండింగ్ దిస్ బ్యాక్ టు ది turbine, where after the turbine the exhaust gases are left over. The exhaust gases are said to be the leftover. Okay, so రెండింటి దగ్గర తీసుకోవచ్చండి పవర్, 2 దగ్గర తీసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ సెడ్ టు బి ది గేరింగ్ సిస్టమ్. ఇది గేరింగ్ సిస్టమ్ అంటామండి. సో మీకు టర్బైన్ స్పీడ్ కావాలి, కంప్రెషన్ ఎక్కువ ఎనర్జీ తీసుకున్నప్పుడు టర్బైన్ తక్కువ స్పీడ్ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కంప్రెస్ అయిన ఎయిర్ నుంచి ఇక్కడ పవర్ జనరేట్ చేసేసుకుంటున్నాను. లేదు ఇక్కడ స్పీడ్ కావాలనుకుంటే యూ విల్ రెడ్యూస్ హియర్. ఆపోజిట్ కండిషన్స్ లో యూ కెన్ మేనేజ్ విత్ ది గేరింగ్ సిస్టమ్. సో అండ్ దిస్ విల్ బి హ్యావింగ్ బోత్ డీజిల్ అండ్ గ్యాస్ టర్బైన్ నుంచి వచ్చే ఎనర్జీ రెండింటిని వాడుకుంటామండి. వీ యూజ్ బోత్ ది ఎనర్జీస్. సో దిస్ ఇస్ వాట్ యువర్ గ్యాస్ టర్బైన్స్ ఇస్ ఫైనలీ. ఇదేనండి గ్యాస్ టర్బైన్స్ యూనిట్ 3. ఇప్పుడు డౌట్స్ ఉంటే అడగచ్చు. యూనిట్ 3 బయలు యూనిట్ 3 అయిపోయింది. I hope Sriram want to talk. You can talk, Sriram. నేను ఫస్ట్ క్లాస్ రాలేదు మేడం, ఈ థర్డ్ లెసన్. ఫస్ట్ క్లాస్ రాలేదు, వెరీ గుడ్. ఇంకా మీ వాళ్ళు హడావిడి పెట్టారండి, లేకపోతే ఐ వుడ్ హావ్ నాట్ టేకెన్ ఎక్స్ట్రా క్లాసెస్. అదేదో మిడ్ ఎగ్జామ్ ఉంటుందని బాగా హడావిడి చేశారు. యా ఒక్క నిమిషం ఉండండి. సో మీకు యూనిట్ 2 మొత్తం పంపించానండి. ఐ డిడ్ంట్ సెండ్ ది స్టీమ్ ప్రాపర్టీస్ అండ్ థర్మోడైనమిక్ ప్రాసెసెస్. ఇది కూడా కావాలండి యూనిట్ 2 లో. టర్బైన్స్ వరకు పంపించానండి. ఇఫ్ యూ ఆర్ రిక్వైర్డ్ దిస్ ఆల్సో ఐ విల్ సెండ్ రైట్ నౌ. పంపించండి మ్యామ్. ఇవన్నీ చదువుతున్నారా ఏమన్నా? yes మ్యామ్. నాకు అలా ఏం అనిపించట్లేదే. సరే ఇది కూడా పంపిస్తా. యూ నీడ్ ది స్టీమ్ టర్బైన్స్ ఆల్సో. ఆల్రెడీ నేను ఒకటి పంపించానండి స్టీమ్ టర్బైన్స్ కి సంబంధించి. చెక్ ఇట్ అవుట్. ఇఫ్ యూ నీడ్ సంథింగ్ ఎల్స్ రిక్వైర్డ్ ఐ విల్ సెండ్ దట్. ఓకే, ఇది కూడా పంపిస్తాను, మీ దగ్గర పెట్టుకోండి. రైట్, సో ఐ విల్ సెండ్ కంప్లీట్లీ అబౌట్ ది స్టీమ్ టర్బైన్స్. స్టీమ్ టర్బైన్స్ సంబంధించి మొత్తం పంపిస్తానండి. సో వేపర్ పవర్ సైకిల్,
సో జస్ట్ వి స్టార్టెడ్ ఇట్ అంతే. గుర్తున్నాయండి ఇవి? Yes, ma'am. సో దీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ అండి, ఇవి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో యూ హ్యావ్ టు స్టడీ దీస్ ఆల్సో. I will send all this for your second unit, no doubt, don't worry for that. Second unit మొత్తం పంపించేస్తానండి. So what about the third unit? What about the third unit? So already third unit అయిపోయిందండి, మనం different times చదివేసుకున్నాం. థర్డ్ యూనిట్ అయిపోయింది ఇప్పుడు. ఇది థర్డ్ యూనిటే కదా, పంపించండి మేడం. పంపిస్తాను. టర్మ్స్, డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి, అవి కూడా చూడండి అమ్మా ఒకసారి. సో షల్ వి స్టార్ట్ ది ఫోర్త్ యూనిట్? ఫోర్త్ యూనిట్ స్టార్ట్ చేద్దామా? పంపిస్తానండి, క్లాస్ అయిపోయి పంపిస్తానండి. మొత్తం నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం పంపిస్తాను, మీరు చదువుకోండి. ఓకే, చెప్పండి అమ్మా ఇప్పుడు. షల్ వి స్టార్ట్ ఎ న్యూ టాపిక్? ఎస్ నో అనకపోతే ఎట్లా ఆన్సర్ వస్తుంది నాకు? సరే మంచిది. నేను 2, 3 2 1 కూడా పంపిస్తానండి. 1, 2, 3 మొత్తం పంపిస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, ఎందుకంటే ఫ్రమ్ ఫోర్త్ యూనిట్ యూ హ్యావ్ ఎ డిఫరెంట్ సిలబస్ యాక్చువల్లీ. సో ఇప్పటి వరకు మీరు చదివింది ఏంటి అంటే థర్మల్ ప్రైమ్ మూవర్స్ అండి. స్టిల్ నౌ ఇది సిలబస్ చూస్తే స్టిల్ నౌ యూ హావ్ స్టడీడ్ అబౌట్ ది థర్మల్ ప్రైమ్ మూవర్స్. So your unit 1 is about completely IC engines, unit 2 is about the steam turbines and steam tables. Steam tables, steam turbines, steam కు సంబంధించిన అంత స్టోరీ అంతా you have studied in steam tables అండి. Next comes with the gas turbine and only a simple gas turbine, ఎక్కువ లేదండి, a simple gas turbine. So actual intercooling, regenerator and reheating నేను కొంచెం ఎక్కువ చెప్పాను, don't worry. So the next one comes with the two different parts called as hydro power prime movers. So 4th and 5 units goes with hydro power prime movers. Hydro prime movers. ఓకేనా? దీనికి స్టార్ట్ చేసుకుందాం అండి. సో చూడండి అమ్మా, ఇక్కడ మీకు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారమే చెప్పాలంటే నా వల్ల కాదు, అంటే అకార్డింగ్ టు సిలబస్ అంటే నా వల్ల కాదు. 4 and 5 కొంచెం అటు ఇటు మిక్స్ అవుతూ ఉంటాయి, డోంట్ వరీ. ఎందుకు అంటే ఐ నీడ్ ఫస్ట్ యాజ్ హైడ్రో పవర్ అనే కాన్సెప్ట్ చూడండి అమ్మా. ఫస్ట్ ఇది కావాలి నాకు, ఎలిమెంట్స్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. నెక్స్ట్ పంప్డ్ స్టోరేజ్ కావాలి. ఇది చెప్పిన తర్వాత ఐ విల్ గో విత్ ది పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్స్. ఇక్కడ వరకు ఇది అయిన తర్వాత ఐ విల్ గో విత్ ఇంపాక్ట్ ఆఫ్ జెట్ ఆన్ వెయిన్స్. ఇంపాక్ట్ ఆఫ్ జెట్ ఆన్ వెయిన్స్ ఏమో ఇక్కడ వరకే ఓన్లీ ఫ్లాట్ అండ్ కర్వ్డ్ ప్లేట్స్ ఉన్నాయి మీకు. సో ఇక్కడ వరకే అండి, మూవింగ్ అండ్ ఫ్లాట్ అండ్ కర్వ్డ్ ప్లేట్స్ ఇక్కడ వరకు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి పంప్స్ అనేది మళ్ళీ లాస్ట్ లో చెప్పుకోవాలండి, మధ్యలో టర్బైన్స్ ఉంటాయి. టర్బైన్స్ చెప్తే పంప్స్ వస్తాయి, లేదా పంప్స్ చెప్పుకుని టర్బైన్స్ చెప్పుకుందాం, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? సో ఇలాగే చెప్పాలి అన్నది నా క్వశ్చన్, నా వల్ల కాదు. కంప్లీట్లీ కమింగ్ ఫర్ ద 4th and 5th unit you will get finally the syllabus will be completed. మొత్తం అన్ని టాపిక్స్, ఏ టాపిక్ వదలకుండా we will continue. Okay, so coming with unit 4. We'll go with a new paper, new slides. Okay, PPT కావాలి కదా, సారీ. సో హైడ్రో అంటే మీనింగ్ ఏం చెప్పండి అమ్మా? వాట్ డు యు మీన్ బై హైడ్రో? వాటర్. వెరీ గుడ్, వాటర్ అండి, ఎగ్జాక్ట్లీ వాటర్. వాటర్ ఇస్ హైడ్రో. రైట్, హైడ్రో అంటే వాటర్ అండి, వెరీ గుడ్. సో హైడ్రో ప్రైమ్ మూవర్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ యూనిట్ 4 హైడ్రో ప్రైమ్ మూవర్స్. సో హైడ్రో ప్రైమ్ మూవర్స్ అంటే వీ హ్యావ్ టు డిస్కస్ రిగార్డింగ్. ఇప్పటి వరకు మనం థర్మల్ ప్రైమ్ మూవర్స్ అంటే, థర్మల్ అంటే హీట్ అండి, హీట్ గురించి మాట్లాడాం. హీట్ అంటే ఇట్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ temperature, like you can talk like steam, you can talk as gas. Okay, థర్మల్ వేడి, థర్మల్ అంటే వేడి అని అర్థం అండి.
వేడికి సంబంధించి ఏమన్నా చేయండి, మీరు వాటర్ తీసుకుంటారా, లిక్విడ్ తీసుకుంటారా, గ్యాస్ తీసుకుంటారా అనవసరం. దాన్ని టెంపరేచర్ రేస్ చేసామా, ప్రెషర్ ఎలా బిహేవ్ చేసింది, టెంపరేచర్ ఎలా బిహేవ్ చేసింది, వాల్యూమ్ ఎలా బిహేవ్ చేసింది, ఇలాంటి స్టోరీస్ అన్ని చదివే ప్రాసెస్ మాత్రమే యూ కెన్ కాల్ ఇట్ టు బి, దట్ ఈస్ ద ఓన్లీ ప్రాసెస్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు టాక్ లైక్ thermal prime movers. Now we are going to talk about the hydro prime movers అంటే మీనింగ్ ఏంటంటే anything which was running with water, you can say directly which is running with water, or the effect of water, ఏదన్నా అవ్వచ్చండి. ఎఫెక్ట్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ వల్ల జరిగే ప్రాసెస్ ని, వాటర్ ని మనం ఏం చదివినా వాటర్ తోనే చదువుతున్నాం. థర్మల్ లో ఏం చేసాం, వాటర్ ని తీసుకెళ్లి హీట్ చేసామండి. హీట్ చేసి స్టీమ్ జనరేట్ చేసాం, అంతే కదా. వాటర్ తీసుకెళ్లి హీట్ చేస్తే స్టీమ్ జనరేట్ అయింది. సో ఇన్ ద సేమ్ వే నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ వాటర్. డైరెక్ట్ గా వాటర్ మాట్లాడతాం. బాగుంది. అసలు ఏంటిది అంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ అండి. ఇందులో ఉండే రెండు పార్ట్స్ ని మనం చదువుకుంటాం అండి. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ లో చాలా పార్ట్స్ ఉంటాయి. అందులో మనం చదువుకునేవి రెండు పార్ట్స్ గురించి చదువుకుంటాము. ఏ రెండు పార్ట్స్ గురించి చదువుతాం అంటే హైడ్రోతో పనిచేసే రెండు. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ లో చాలా పార్ట్స్ ఉంటాయి. అందులో రెండు పార్ట్స్ గురించి చదువుతాం. ఆ రెండు పార్ట్స్ హైడ్రో అంటే వాటర్ తో జరిగే ఎఫెక్ట్లు లేదా వాటర్ వల్ల జరిగే పనులతో చదువుతాం. ఒకటి టర్బైన్, రెండు పంపు. అండి. బాగుంది. ఈ టర్బైన్ పంపు అనగానే అసలు ఏమని అర్థం అంటే ఒక రన్నర్ మీద డిఫరెంట్ బ్లేడ్స్ ఉంటే వాటర్ అన్ని హిట్ చేస్తే టర్బైన్ రొటేట్ అవుతుంది. అది సింపుల్ లాజిక్ లో అండి. ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ కి మీరు గట్టిగా ఒక సైడ్ నుంచి ఫోర్స్ ఇస్తే రొటేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ రొటేషన్ జరిగే ప్రాసెస్ ని మొత్తం, ఆ ఫోర్స్ ఏదైతే ఇస్తున్నారో అది వాటర్ తో ఇస్తారు. ఈ ప్రాసెస్ మొత్తానికి కాల్ టు బి టర్బైన్ ఆర్ పంప్. దేనికైనా ఒకటేనండి. ఇట్ డిపెండ్స్ అపాన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెన్ సే లైక్ బ్లేడ్స్ అండి. ఇది రన్నర్ అనుకోండమ్మా. దిస్ ఇస్ సెట్ టు బి అ రన్నర్. ఇఫ్ దిస్ ఇస్ అ రన్నర్, నౌ ద బ్లేడ్స్ ఆర్ టు బి ప్లేస్డ్ లైక్ దిస్. Now the blades are to be placed like this. Okay. ఇలా ఉంటాయండి blades. And blades can be different shapes again. మొన్న క్లాస్ లో మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు బాగా మాట్లాడుకున్నాం ఇంకా వీటి గురించి. Okay. These are the different blades, different types of blades. Here we are talking it to be 4 blades ఉన్నాయనుకున్నా. It can depend on మళ్ళీ blades కూడా depends upon the runner diameter. దీని డయామీటర్ మీద బేస్ అయి ఉంటుంది. నేను మీకు అర్థం అవడం కోసం 4 గీసాను. ఇవే బొమ్మలు రివర్స్ కూడా వేసుకోవచ్చండి. ఇట్ డిపెండ్స్. మళ్ళీ ఇలా కూడా వేసుకోవచ్చండి. సేమ్ డయాగ్రామ్స్ ని. సేమ్ డయాగ్రామ్ రన్నర్ ఉంది. ఓకే. సో ఐ కెన్ డ్రా దిస్ డయాగ్రామ్ లైక్ ఇలా వచ్చింది కదా, ఆపోజిట్ బ్యాక్వర్డ్ కవరేజ్. రివర్స్. ఓకే. అంటే ఇప్పుడు వాటర్ ఎక్కడ హిట్ అవుతుందండి, వాటర్ హిట్ అవుతే ఇటు తిరగాలి. ఇక్కడ ఏమవుతుంది అంటే వాటర్ హిట్ అవుతుంది, ఇటు రొటేషన్ జరుగుతుంది. ఓకే. ఆపోజిట్ డైరెక్షన్ అనమాట. సో ఈ బ్లేడ్స్ ఉన్నాయి చూడండి అమ్మా, ఈ బ్లేడ్స్ ఉన్నాయి కదా, ఈ బ్లేడ్స్ షేప్ బట్టి అది టర్బైనా పంపా అన్నది డిసైడ్ చేస్తాం. టర్బైనా పంపా అన్నది డిసైడ్ చేస్తాం ఫస్ట్ కండిషన్ లో. సెకండ్ కండిషన్ లో ఏం మాట్లాడతామంటే ఈ టర్బైన్ ఏం పని చేస్తుంది, పంప్ ఏం పని చేస్తుంది. టర్బైన్ ఇది వీటి బట్టి ఇది చూడగానే ఇది టర్బైన్, ఇది పంపు అని చెప్పారండి. బాగుంది. మీరు ఇంటికి టర్బైన్ తీసుకెళ్లాలా, పంపుని తీసుకెళ్లాలా, మీ అవసరాన్ని బట్టి మారుతుంది అది మళ్ళీ. సో ఇప్పుడు నాకు టర్బైన్ అన్నది తెలిసిందండి. ఇప్పుడు మీకు ఫ్యాన్ అన్నది ఎలా తెలుస్తుంది, రెక్కలు ఉంటాయి. అది పైన పెడితే సీలింగ్ ఫ్యాన్, పక్కన పెడితే పెడెస్ట్రియల్ ఫ్యాన్ అవుతుంది, అంతే కదా. సో మీకు అది తెలుసు. అలాగే ఫ్రిడ్జ్ అనేది తెలుసు, చూడగానే ఓకే డబ్బా లోపల అంతా కూలింగ్ ప్రాసెస్ జరిగితే దాన్ని ఫ్రిడ్జ్ అంటారు. బాగానే ఉంది. మీరు షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూడగానే ఎలా తెలుస్తుంది, ఎస్ ఇది ఫ్రిడ్జ్, ఇది ఫ్యాన్ అనుకుంటారు. బాగుంది. మరి మీ అవసరం ఏంటి, మీరు
మీరు చల్లగా ఉండాలా, ప్రొడక్ట్స్ చల్లగా ఉండాలా, అది మీ అవసరం. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ టర్బైన్ వచ్చేటప్పటికి మీరు ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయాలంటే, ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేట్ చేయాలంటే టర్బైన్ వాడతామండి. ఇంతకంటే ముందు ఇంకా చెప్పాలంటే మెకానికల్ ఎనర్జీని జనరేట్ చేయడం కోసం టర్బైన్ వాడతామండి. ఇందులో ఏం చేస్తామంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చేసి మెకానికల్ ఎనర్జీ నుంచి హైడ్రాలిక్ ఎనర్జీని కన్వర్ట్ చేయడం కోసం వాడతామండి. ఇదేమో హైడ్రాలిక్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీ, మెకానికల్ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేట్ చేయడం కోసం వాడతామండి. జస్ట్ ఆపోజిట్, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చేసి మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ చేసి మెకానికల్ నుంచి హైడ్రాలిక్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తే దిస్ ఇస్ కాల్డ్ అస్ పంప్ అండి. ఇది లాజిక్ అండి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మోటార్లు అండి. పంప్ కి ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మోటార్లు అండి. ఎలక్ట్రికల్ ఎనర్జీ స్విచ్ ఆన్ చేస్తారు, మోటార్ అనగానే స్విచ్ ఆన్ చేస్తారు. స్విచ్ ఆన్ చేయగానే రొటేషన్ జరుగుతుంది. రొటేషన్ జరుగుతుంది, సౌండ్ వస్తుంది అంటే మెకానికల్ ఎనర్జీ జరుగుతుంది. అక్కడ నుంచి కాసేపటికి పైన ఓవర్ హెడ్ ట్యాంక్స్ లో వాటర్ రీచ్ అవుతుంది. దట్ ఈస్ సెట్ టు బి ది హైడ్రాలిక్ ఎనర్జీ. దట్ ఈస్ సెట్ టు బి ది హైడ్రాలిక్ ఎనర్జీ. సో ఇది స్టోరీ అండి. బాగుంది. ఇంకా హైడ్రాలిక్ పవర్ ప్లాంట్స్ లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి అన్నాం కదండి. ఉంటాయండి, అవన్నీ చదువుతాను, అవన్నీ నేను చూపిస్తాను నేను మీకు, డోంట్ వరీ. సో ఇప్పుడు ఏంటంటే దిస్ ఇస్ జస్ట్ అన్ ఇంట్రడక్షన్ అండి. బాగుంది. ఈ బ్లేడ్స్ ఉన్నాయి కదా, ఇది ఎలా బిహేవ్ చేస్తాయి, హౌ దిస్ బిహేవ్ అంటే ఈ బ్లేడ్స్ ఎలా బిహేవ్ చేస్తాయి అన్నది చదువుకునే ప్రాసెస్ లోనే మనం ఏం చదువుతామంటే ఇలా చదువుతామండి. ఇంపాక్ట్ ఆఫ్ జెట్ ఆన్ వెయిన్ అని. ఇంపాక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎఫెక్ట్ అండి. ఇంపాక్ట్ అంటే ఎఫెక్ట్ అని అనుకోవచ్చు. మీనింగ్ అండి. ఆఫ్ జెట్ అంటే నీళ్ళు అండి, వాటర్. ఆన్ వెయిన్ అంటే బ్లేడ్. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక బ్లేడ్ ఉంది. ఫస్ట్ నేను ఇది బ్లేడ్ అన్నానండి. దిస్ ఇస్ మై బ్లేడ్. ఓకే, ఫ్లాట్ బ్లేడ్ ఆర్ ఫ్లాట్ వెయిన్. ఈ ఫ్లాట్ వెయిన్ ని నేను ఫిక్స్డ్ కండిషన్ లో పెట్టానండి. లేకపోతే నించోదండి, బొమ్మ అంటే నించుంటుంది కానీ జనరల్ గా నించోదండి. సో దీని నుంచి ఒక పైప్ వచ్చింది నాకు. పైప్ నుంచి వాటర్ వస్తుంది. నేను ఒక నాజిల్ అప్లై చేశాను. ఆల్రెడీ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ దిస్. నాజిల్ అంటే డిక్రీజింగ్ ఇన్ ఏరియా. సో ఫ్రమ్ దిస్ ద వాటర్ ఈస్ అలౌవింగ్ టు కమ్ విత్ సమ్ వెలాసిటీ కాల్డ్ v. సో ఇట్ ఈస్ హిట్టింగ్ టు దిస్ పార్ట్. హిట్ అయిన తర్వాత వాటర్ ఏమవుతుంది, అయితే ఇటు వెళ్ళిపోవాలి, అదే ఇటు వెళ్ళిపోవాలి. సో ఇక్కడ జరిగే ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని చదువుకోవడం కోసం వాడుకునేది ఇవ్వండి. ఈ బ్లేడ్స్ ఇలా ఉండొచ్చండి, మూవింగ్ కండిషన్ లో ఉండొచ్చండి, ఇట్లా ఇట్లా మూవ్ అయ్యే కండిషన్ లో ఉండొచ్చండి. ఇది ఒకటండి ఫ్లాట్ అండి. సెకండ్ వన్ విల్ బి కర్వ్డ్ అండి. కర్వ్డ్ లో మళ్ళీ టూ టైప్స్ అండి. ఇఫ్ దిస్ ఇస్ ద సేమ్ ఇస్ కాల్డ్ as a curved vein, and if this is not same then is called as radial curved vein అండి. దిస్ ఇస్ సెడ్ టు బి ది రేడియల్ కర్వ్డ్ వెయిన్ అండి. ఇవి ఎక్కడ వాడతారు, ఇవి ఎక్కడ వాడతారు, ఒక్కొక్క కర్వ్ కి ముందు నేర్చుకుంటామండి. ఆ నేర్చుకున్న తర్వాత అవి తీసుకెళ్లి రన్నర్ దానికి అప్లై చేస్తే యూ విల్ గెట్ టు నో వాట్ ఈస్ వాట్ అని. రైట్, బాగుంది. ఇక్కడ ఉంది, ఇక్కడ వచ్చి వాటర్ హిట్ అవుతుంటే ఇక్కడ ఏం జరిగే ఫోర్స్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తామండి. ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద జెట్ ఆన్ ద ప్లేట్. ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద జెట్ ఆన్ ద ప్లేట్ అని మాట్లాడతామండి. బాగుంటుంది, బాగుంది. అసలు ఈ ఫోర్స్ ఎగ్జర్టెడ్ రావాలంటే ఏం చేయాలి? ఫోర్స్ ఎగ్జర్టెడ్ అనేది రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? మళ్ళీ దాన్ని ఏమంటామంటే మొమెంటం ఈక్వేషన్ అంటామండి. మొమెంటం ఈక్వేషన్. మొమెంటం ఈక్వేషన్. మొమెంటం ఈక్వేషన్ అంటే ఏంటంటే మీనింగ్ ఏంటంటే మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ అండి. ఫస్ట్ మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. ఓకే, బాగుంది. కానీ నా ఈక్వేషన్ అది కాదండి. మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ అని నాకు తెలుసు, కానీ నా ఈక్వేషన్ అది కాదు. నాకు మొమెంటం ఈక్వేషన్ కావాలంటే న్యూటన్ సెకండ్ లా నుంచి తీసుకొస్తానండి. న్యూటన్స్ సెకండ్ లా ఏంటండి? న్యూటన్ సెకండ్ లా ఏంటంటే F is equals to m into a. F is equal to mass into యాక్సిలరేషన్ అండి. సో నాకు ఇక్కడ ఏంటంటే ఫోర్స్ పర్ సెకండ్ కావాలండి. ఫోర్స్ పర్ సెకండ్ కావాలి. ఓకే, ఫోర్స్ is equals to mass into acceleration can be written as dv by dt. Acceleration can be taken as dv by dt. So I can write this as F is equal to mass per second into change in velocity. ఓకే అండి, ఇదొకటి.
ఇక్కడ నుంచి I can write one more thing like this, F into dt is equal to D into mv. ఇలా రాయొచ్చా? మాస్ కాన్స్టెంట్ కాబట్టి లోపల తీసుకెళ్ళిపోయానండి. దాని మీనింగ్ ఏంటంటే ఫోర్స్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఇస్ ఈక్వల్ టు rate of change of momentum. Rate of change of momentum. So the same story here, F is equals to m by s, mass per second into change in velocity. And mass per second can be taken as change in velocity అంటే let it be v1 minus v2 or v2 minus v1, no problem. ఇక్కడ mass per second అంటే ఫ్లూయిడ్ విచ్ వాస్ మూవింగ్ ఇన్సైడ్ దాని మాస్ అండి. మాస్ కావాలంటే మనకి డెన్సిటీ తెలుసా అండి? డెన్సిటీ ఎంత అండి? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ డెన్సిటీ? డెన్సిటీ అంటే ఎంత? someone to answer please, what is density? శ్రీరామ్ డెన్సిటీ అంటే ఏంటి? ధనలక్ష్మి డెన్సిటీ అంటే ఏంటి? తరుణ్, అభిచంద్, వెంకటేష్ మరి చెప్పడానికి ఏమి? రైట్, డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. నాకు మాస్ వద్దు, వాల్యూమ్ సారీ, నాకు డెన్సిటీ వద్దు, మాస్ కావాలి దీని నుంచి. సో ఐ కెన్ రైట్ లైక్ దిస్, మాస్ ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అని రాయచ్చా? హ్యాపీగా రాసుకోవచ్చండి. దిస్ వాల్యూమ్ కెన్ బి టేకెన్ యాజ్ ఏరియా ఇంటూ లెంత్. ఎస్, ఏరియా ఇంటూ లెంత్. So this is said to be the mass. Mass is equals to density into area into length. So ikkada నాకు మాస్ వద్దండి, మాస్ పర్ సెకండ్ కావాలి. సో నేను రెండు సైడ్లు మాస్ పర్ సెకండ్ తో డివైడ్ చేస్తా, పర్ సెకండ్ తో డివైడ్ చేస్తా. మాస్ పర్ సెకండ్ విచ్ కెన్ బి ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ ఏరియా ఇంటూ లెంత్ పర్ సెకండ్. ఓకే, సో ఇది మాస్ పర్ సెకండ్ అండి, which is equals to density into area into length per second. So length per second can be taken as velocity only. Length per second can be taken as velocity. Distance by time is called as velocity only. So I can write this as mass per second is equal to density into area into velocity. And the discharge can be taken as area into velocity. This will come in fluid mechanics only. If you don't have your fluid mechanics, don't worry, just remember Q is equal to F into V. So my mass per second can be equal to density into discharge. Density into discharge. So this will become rho Q. Rho Q into V1 minus V2. And this formula you will be using throughout. ఈ ఫార్ములాని throughout యూజ్ చేస్తారు. ఎక్కడ throughout యూజ్ చేస్తారు అంటే ఇప్పుడు చెప్పాం కదండి, ఈ వెయిన్స్ అని, ఈ అన్ని వెయిన్స్ కి ఇదే ఫార్ములా, సేమ్ ఫార్ములా you will use the same formula. F is equal to force is equals to force exerted by the jet, which will be equal to density into discharge into V1 minus V2. సో ఇక్కడ V1 minus V2 వరకు బాగానే ఉందండి. ఇక్కడ ఏమేమి వేరీ అయిపోతూ ఉంటాయి అంటే ఎక్స్ డైరెక్షన్స్ అండ్ వై డైరెక్షన్స్ వేరీ అయిపోతుంది. ఇక్కడ నుంచి జెట్ నుంచి వాటర్ ఇట్లా వస్తుంది కదండి, బ్లేడ్ ఇక్కడ ఉంది, బ్లేడ్ మీద హిట్ అయింది అనుకోండి, హ్యాపీ, ఎందుకంటే ఎక్స్ డైరెక్షన్ కాబట్టి ఇంక ఎక్కువ టెన్షన్ పడక్కర్లేదు, బాగానే ఉంటది. If it hits directly, that's no issue. I can write the same formula and complete it. But if this is the question, what happens? ఇక్కడ హిట్ అయిన తర్వాత కూడా వెలాసిటీ ఇటే వస్తుందండి. సో ఎక్స్ వై డైరెక్షన్ లో 0 ఉంది, వై డైరెక్షన్ లో కూడా మనం 0 అని తీసుకోవచ్చు, బికాస్ వీఆర్ నాట్ కన్సిడరింగ్ ఎనీ వై డైరెక్షన్ దేర్. బట్ హియర్ ఇఫ్ ద వాటర్ ఇస్ హిట్టింగ్ హియర్, వాట్ హ్యాపెన్స్? ద వాటర్ ఇస్ కమింగ్ ఇన్ దిస్ వే, ఇంక్లైన్ లో వస్తుందండి. ఇదేమో ఎక్స్ లో, వై లో డైరెక్ట్ గా వై లో పడిపోతుంది కాబట్టి ఎక్స్ 0. మీకు ఇది తెలుసా అండి గ్రాఫ్? ఈ గ్రాఫ్ తెలుసా? 0 0 2 5 0 6 0 0 5. వీటిని గ్రాఫ్ కింద వేయండి అమ్మా. 0 2 0 అంటే ఇది ఎక్స్ కామా వై అని మీనింగ్ అండి. ఎక్స్ 0 వై 2. ఎక్స్ 0 అంటే ఇక్కడేనండి. వై 2 అంటే 1 2 3 4 5 6. లెట్ ఇట్ బి సంథింగ్ లైక్ 6 పాయింట్. అలాగే ఇక్కడ రండి, 1 2 3 4 5 and 6. ఓకే, సో ఇక్కడ నుంచి 2 పాయింట్ అండి, అంటే ఎక్స్ ఎంత అండి? 0. ఎక్స్ ఎంత అండి? 0. అలాగే 5 0. 5 అంటే ఎక్స్ 5, వై ఎంత అండి? 0, అంటే ఇదే పాయింట్ అండి. మళ్ళీ 6 0 అంటే ఈ పాయింట్, 0 5 అంటే మళ్ళీ ఈ పాయింట్. చూడండి అమ్మా, ఎక్స్ 0 ఉంటే వై వాల్యూ ఒకటే ఉంటుంది, వై 0 అంటే ఎక్స్ వాల్యూ ఒకటే ఉంటుంది. సో అకార్డింగ్ టు దిస్ కండిషన్, ఇలా ఎక్స్ లోనే హిట్ అవుతుంది అంటే ఖచ్చితంగా వాటర్ మొత్తం వైలోకి పడిపోతుంది, వైలోనే పడుతుంది అంటే ఎక్స్ 0 అని అర్థం.
బట్ హియర్ ఎక్స్లు వైలు కాదండి, ఇక్కడ ఒక కండిషన్ ఉంది, ఇన్క్లైన్డ్ కండిషన్, ఇలా వెళ్తుంది అది ఫ్లో, ఇలా వస్తుందండి బయటికి, ఇలా వస్తుంది అంటే మళ్ళీ దాన్ని కాంపనెంట్స్ చేస్తాం, ఎక్స్ కాంపనెంట్ అండ్ వై కాంపనెంట్ అండి. ఎక్స్ కాంపనెంట్ వై కాంపనెంట్ ఎలా వేస్తామో గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. సో x axis y axis అయితే ఇఫ్ మై ఫోర్స్ ఇస్ ఇన్ దిస్ డైరెక్షన్, ద యాంగిల్ నాకు ఇక్కడ టీటా వచ్చిందండి. రిమెంబర్ ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, ఈ రెండు ప్లస్లు ఈ రెండు మైనస్లు యాజ్ మన గ్రాఫ్ లో ఇస్తున్నట్టే. అలాగే ఇది ఎక్స్ యాక్సెస్, ఇది ఎక్స్ యాక్సెస్, అలాగే ఇది వై యాక్సెస్, ఇది వై యాక్సెస్. ఓకే, వై వై డాష్. సో ఇప్పుడు చూడండి అమ్మా, బాగుంది. ఎఫ్ ఇలా ఇంక్లినేషన్ కండిషన్ లో ఉంటే ఖచ్చితంగా నాకు ఎఫ్ఎక్స్ వాల్యూ ఎఫ్వై వాల్యూ రెండు ఉంటాయి. ఇంక్లినేషన్ లో ఉంటే ఎఫ్ఎక్స్ ఎఫ్ఐ రెండు ఉంటాయి. అదే నా ఫోర్స్ ఇక్కడ ఉంటే వై యాక్సెస్ ఉండదు, ఎక్స్ లో ఉంటే వై ఉండదు, వై లో ఉంటే ఎక్స్ ఉండదు. అది ఈజీ. ఎక్స్ లో ఉండి వై లో లేకపోతే ఈజీ. బట్ ఇఫ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఇన్క్లైన్డ్ కండిషన్, బోత్ ఎక్స్ అండ్ వై రెండు ఉంటాయి. రెండు ఉంటాయంటే ఎలా రాయాలి ఇప్పుడు? సో నేను ఏం చేస్తానంటే ఐ జస్ట్ క్లోజ్ దిస్ లైక్ డాటెడ్ విత్ ద డాటెడ్ లైన్స్ అండ్ స్పెసిఫైయింగ్ ఇట్ టు బి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిందా అండి? సో నేను ఈ ఎక్స్ కాంపోనెంట్ కావాలి అంటే ఇక్కడ ఉన్న ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇట్లా టిల్ట్ చేస్తే ఐ కాల్ ఇట్ టు బి ఎఫ్ఎక్స్ అండి. అదే ఇటు టిల్ట్ చేస్తే ఎఫ్ఐ అండి. నేను ఆ ఎఫ్ఐ ని ఇక్కడ రాశానండి, ఎఫ్ఐ అని. సో నాకు ఎఫ్ఎక్స్ కావాలి. ఎఫ్ఎక్స్ కావాలంటే ఏం కావాలి, ఏం రాయొచ్చండి? కాస్ థీటా చెప్పండి అమ్మా దీనికి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ అంటే ఎఫ్ఎక్స్ కదా, బై ఎఫ్. సో నాకు ఎఫ్ఎక్స్ వాల్యూ కావాలంటే ఎఫ్ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ కాస్ థీటా. మరి ఎఫ్ఐ అంటే, మరి ఎఫ్ఐ అంటే ఎఫ్ ఇంటూ సైన్ థీటా. సరిపోయిందండి. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా బాగా. ఇంకో క్వశ్చన్ ఇస్తాను, ఇప్పుడు మీరు చెప్పండి. F2 యాంగిల్ ఆల్ఫా. ఓకే, యాంగిల్ ఆల్ఫా. ఇప్పుడు ఎఫ్ఎక్స్ ఎంత, ఎఫ్ఐ ఎంత చెప్పండి అమ్మా. ఎఫ్ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ట్రయాంగిల్ క్లోజ్ చేయండి, ఇది ట్రయాంగిల్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏదండి? ఇది ఎక్స్ వాల్యూవా, ఇది ఎక్స్ వాల్యూవా? ఇదే ఎక్స్ వాల్యూ అండి, ఇదే ఎక్స్ వాల్యూ, వై వాల్యూ కాదు ఇది, ఇదే ఎక్స్ వాల్యూ. ఇది ప్యారలల్ గా వేసారు కదా. సో దిస్ విల్ బికమ్ ఎఫ్ఎక్స్ వాల్యూ అండ్ దిస్ విల్ బికమ్ ఎఫ్వై వాల్యూ. ఇది ఎఫ్వై వాల్యూ. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎఫ్ఎక్స్ ఇస్ ఈక్వల్ టు F2 into cos. F2 into సైన్ థీటా. ఎందుకు సైన్ థీటా వచ్చిందంటే ఆపోజిట్ లో ఉంది కదండి, అప్పుడు ఆపోజిట్ లో ఉంటే సైన్ అండి. F2 cos θ. ఈ రెండింటికి మీనింగ్ డిఫరెన్స్ అర్థం చేసుకోండి అమ్మా. సారీ, ఆల్ఫా. రెండింటికి డిఫరెన్స్ అర్థం చేసుకోండి అమ్మా. థీటా ఎటు పక్క ఉంది, ఇక్కడ ఎక్స్ తో చేస్తుంది, ఎక్స్ తో థీటా చేస్తుంది కాబట్టి ఎక్స్ కాస్ వచ్చింది. అర్థమైందా? ఇక్కడ అండి యాంగిల్ దేంతో చేస్తుంది, వైతో చేస్తుంది, వైతో చేస్తుంది కాబట్టి వై కాస్ వచ్చింది. ఈ స్టోరీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఖచ్చితంగా కావాలి నాకు. ఈ స్టోరీ బాగా గుర్తుపెట్టుకోండి, ఐ నీడ్ ఇట్. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు ప్లస్లు మైనస్లు చూడండి అమ్మా, దీనికి ప్లస్లే కదా రెండు. ఏమండి, ఇది రెండింటికి ప్లస్లే కదా, ఇది ప్లస్ ఇది ప్లస్ మధ్యలో ఉంది కాబట్టి రెండు ప్లస్లు వచ్చాయి. దీనికి వచ్చేటప్పటికి ఎఫ్ఎక్స్ ఏంటండి, మైనస్. ఎఫ్ఎక్స్ మైనస్ ఎఫ్వై ప్లస్. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వితౌట్ ఎనీ డౌట్. ఇది ఒకటి కరెక్ట్ గా అర్థమైతే నేను రేపటి నుంచి ఇంపాక్ట్ ఆఫ్ జెట్ స్టార్ట్ చేసినప్పుడు ఈజీ అయిపోతుంది అండి మీకు సొల్యూషన్స్. ఓకే, సో స్టడీ దిస్, ప్రాక్టీస్ దిస్ అండ్ గెట్ ఇట్. ఆ లాజిక్ గుర్తు పెట్టుకోండి అమ్మాయి, ఎటు యాంగిల్ ఉంటే అటు కాస్ వస్తుంది, ఇంకో సైడ్ సెట్ వస్తుంది. అదొక్కటి లాజిక్ చెప్తే గుర్తు పెట్టుకుంటే చాలు, మాక్సిమం అన్ని సాల్వ్ చేసేయచ్చు. అండ్ టర్బైన్స్ అండ్ పంప్స్ టైం పడుతుంది, బట్ వెరీ ఈజీ. అండ్ యూ కెన్ స్కోర్ మాక్సిమం మార్క్స్ ఆల్సో. మాక్సిమం మార్క్స్ కూడా స్కోర్ చేసుకోవచ్చండి. కొంచెం టైం పడుతుంది, డోంట్ వరీ, వీ విల్ కంప్లీట్. ఇంకా టైం ఉంది కదా. చెప్పండి అమ్మా, టైం లేదా? చెప్పండి, ఏం కావాలి నెక్స్ట్? నో, టెల్ మీ. Do you need something to explain more?
So fix FY రాయడం నేర్చుకున్నాము. That is important for us, and the directions are also important. That is ఆ directions నుంచి flow వెళ్తుంటుంది. Where you have to take as positive value and negative value. Don't forget that. That is most important thing. That is most important for me to calculate the shear to calculate your turbines and pumps. Okay. ఓకే. ఇంకా చెప్పండి అమ్మా. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? Right. So can I leave the class now? Very good, Antish. Right. Can I take leave now? ఓకే. Right. Enjoy.